నమస్కారం గురుగారు. నమస్కారమ్మా. రుణాలు తీర్చేవాడిని రుణగణపతి అని అంటారు. ఈ రుణగణపతి పూజని ఎలా చేయాలి? చాలా చక్కటి, అద్భుతమైనవంటి ఒక గణపతిని ఒక ప్రశ్న వేశారు తల్లి. హ్మ్. ఆహ్, భక్తివన్ ప్రేక్షకులకు కలిగేవంటి డౌట్స్ అంతా మీరు క్లియర్ చేస్తున్నారు. భగవంతుడు, ఆ వినాయకుడు ఎప్పుడు మీకు చల్లగా చూడునని ప్రార్థిస్తున్నాను. హ్మ్. ముందుగా శ్రీ మహాగణపతి దేవతభ్యో నమః. చూసేవంటి వీక్షబంధుకు నమస్కారం. అదే విధానంగా భక్తివన్ ప్రేక్షకులకి స్వాగతం. ఇక్కడ రుణ వినమోక్షణ గణపతి. రుణం అంటే ఏంటి? అప్పుల హ్మ్. బాధ. అవును. పీడితులై, బాధితులై, రకరకాలమైనటువంటి హింసతో బాధపడుతున్నట్టు వాళ్ళకందరూ కూడా ఇదొక హ్మ్. పెద్ద ప్రశ్నగా మారిపోయింది. అవును. దరిద్రపుతో బాధపడుతుంది. కట్టికమైనటువంటి దరిద్రం. చాలా ఏంటంటే తినడానికి తిండి కూడా కట్టుకోవడానికి బట్ట ఉండదు. హ్మ్. చిమ్మ చీకటి జ్యేష్ఠాదేవి తాండవమాడుతూ ఉంటుంది. అవును. అటువంటి సమయంలో అసలు దువ్వుకుందామన్నకు దువ్వెన ఉండదు. అటువంటి దరిద్రమైనటువంటి జీవన సాగే వాళ్ళకు చాలామంది ఉంటారు. అంటే హ్మ్. అది రుణ బాధ. రుణ హ్మ్. బాధ నుంచి విముక్తి కలగటం. అది పూర్వజన్మ చేసుకున్న పాపకర్మం వల్ల వాళ్ళకు ఫలిస్తుంటుంది. హ్మ్. ఏమా? హ్మ్. సో, అటువంటి గణపతికి వీళ్ళు ఏ విధానంగా పూజ చేస్తే అద్భుతంగా లభ్యమవుతుందయ్యా అంటే చాలా సింపుల్. చాలా సింపుల్ అయినవంటి ఇది. ఇదేంటంటే మనకు తెల్ల జిల్లేడు పువ్వు. హ్మ్. తెలుసా మీకు? జిల్లేడు పువ్వు తెలుసు. ఆ! దీంట్లో తెల్ల జిల్లేడు అని చాలా ప్రాముఖ్యత ఉంటుంది. హ్మ్. హ్మ్. స్వామివారికి చక్కగా తెల్ల జిల్లేడు పూలతోని మాల, తెల్ల జిల్లేడు పూలతో స్వామివారికి అర్చన చేస్తే చాలా విశేషమైనటువంటి ఫలితం లభిస్తుంది. హుహు. ఇది ఎప్పుడు చేయాలి? ప్రతి బుధవారం రోజున రుణమోక్ష గణపతి గణ దగ్గర ప్రతి బుధవారం దగ్గర, అంటే ఇది ఎక్కడ ఉంటుంది స్వామి? ఆలయంలో వెళ్ళి చేయాలా? లేకపోతే మనం ఇంట్లో పటం తీసుకొని చేయాలా? లేకపోతే ఏదైనా మామూలుగా ఉన్న గణపతిని మనము దాన్ని రుణ గణపతిగా భావించి మనం పూజ చేసుకోవాలంటే అలా కూడా చేసుకోవచ్చు. హుహు. హ్మ్. దానికంటూ ప్రత్యేకమైనటువంటి ఆలయం అంటే ఆ గణపతిలో అన్ని గణపతి ఉంటారు. హ్మ్. మీ హ్మ్. దానికోసం కొన్ని మైళ్ళ దూరం వెళ్ళే అవసరం లే. హ్మ్. మీ ఇంటి పక్కన ఉన్నటువంటి వినాయకుడినే పట్టుకొని ఆయనే సమస్తము, హ్మ్. ఆయనే సర్వము అనుకొని కూడా మీరు భావించి స్వామివారికి చక్కగా తెల్ల జిల్లేడుతో తయారు చేసినవంటి మాల. హ్మ్. ఏమ్మా? తెల్ల జిల్లేడు ఆకు పెట్టాలి. మీరు ఈ మధ్య కాలంలో విని ఉంటారు. హ్మ్. తెల్ల జిల్లేడు గణపతిని ఇంట్లో పెట్టుకొని పూజ చేస్తున్నారు. ఇది అవును. తెలుసా మీకు? హ్మ్. తెలుసు. ఇంటి గుమ్మం పైన పెట్టుకుంటారు. అవును. గల్లపెట్టెలో పెట్టుకుంటారు. పూజ గదిలో పెట్టుకుంటారు. ఇవంతా ఎందుకు? విమోక్ష గణపతి. హ్మ్. హ్మ్. ఇదేంటంటే దిష్టికి, విమోక్షకి చాలా విశేషంగా పనిచేస్తూ ఉంటుంది. హ్మ్. చాలా విశేషమైనవంటి ఒక కైంకర్యం రావటం అనేది జరుగుతుంది. కాబట్టి ఇది చేయటం వల్ల మంచి ఫలితం లభిస్తుంటుంది. హ్మ్. ఇంకోటి, ఇక్కడ దీపము పెట్టడం ఎలా? విగ్రహం దగ్గర, పటం దగ్గర వచ్చేసి విప్ప నూనెతో దీపారాధన. హ్మ్. విప్ప పువ్వులు, విప్ప సారాన్ని దొరుకుతూ ఉంటుంది. మనకున్న కొయ్య వాళ్ళ దగ్గర ఎక్కువ శాతం దొరుకుతుంది. ఈ మధ్య కాలంలో మార్కెట్‌లో కూడా అవైలబుల్ ఉంటుంది. హ్మ్. హ్మ్. విప్ప పువ్వులు, విప్ప నూనె. ఏమ్మా? హ్మ్. సో, కుసుమ నూనె లాగానే విప్ప నూనె కూడా దొరుకుతుంది. ఆ విప్ప నూనెతో ఈ యొక్క దరిద్రపు బాధ విమోక్షంతో బాధపడిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, వాళ్ళకు ఏం చేస్తారంటే చక్కగా 2 మట్టి ప్రమిదలు తీసుకొని, ఆ విప్ప నూనెను అందులో పోసి చక్కగా దీపారాధన పెట్టి, స్వామికి బెల్లం నైవేద్యం పెట్టండి. హ్మ్. బెల్లం నైవేద్యం పెడితే సరిపోతుంది. పెద్దగా మీరు కష్టపడే అవసరం ఏం లేదు. చక్కగా బెల్లం ఉంటుంది. ఆ బెల్లం తీసుకొచ్చి నైవేద్యం పెట్టి స్వామివారికి ఆరాధన చేసుకుంటే మహా గణపతి, ఆ ఒక రుణ విమోక్ష గణపతి, ఇది దాదాపు 41 రోజు పాటు ఏకంగా చేయాలి. ఏకభుక్తంగా సేవించాలి. హుహు. బ్రహ్మచర్యాన్ని పాటించాలి. 2 పూటలు తలస్నానం చేసుకోవాలి. కాళ్ళకు చెప్పులు వేయకూడదు. హ్మ్. చాలా కఠోరమైనటువంటి వ్రత నియమాలుగా పాటించి 41 రోజు పాటుగా అయిపోయిన తర్వాత అప్పుడు ఆ గణపతికి చివరిగా ఒక 5 రకాలమైనటువంటి పిండి వంటల్లాగా చేసి గాని, 5 రకాలమైనటువంటి దద్దోజనం భోజనంలాగా చేసి గాని, స్వామికి నైవేద్యం పెట్టి పసుపు, కుంకుమ వాయనాలు ఇస్తే హ్మ్. చాలా చక్కటి సంపాదన కలుగుతుంది. ఓకే. మంచి ఒక రూపం కనపడుతుంది. వాళ్ళకొక దారి అనేది కనపడుతూ ఉంటుంది. హ్మ్. ఒక అద్భుతమైనటువంటి యోగదాయకంగా రావటం అనేది జరుగుతుంది. అలాగే గురువుగారు దిష్టి గణపతి అని గూడా అంటూ ఉంటారు గదా! ఈ దిష్టి గణపతి అంటే ఏంటి? ఈ పూజ ఏ విధంగా చేయాలి? స్వామివారిలో అవతారంలో ది
పూజ అనేటప్పటికి ఏంటంటే ఇప్పుడు వీధి శూల ఉంటుందమ్మా. హ్మ్. హ్మ్. ఇప్పుడు ఎక్కువ శాతం మేరకు వీధిపోటు ఇళ్ళలో అవును. ఉంటాయి. అవును. ఆ వీధిపోటు ఇండ్లో ఉండవు అంటే వాయుమూలంలో వీధిపోటు, ఆగ్నేయంలో వీధిపోటు, ఈశాన్యంలో వీధిపోటు, మరియు అటు దక్షిణానికి వీధిపోటు ఉంటాయి. అటువంటి వీధిపోటు ఉన్నప్పుడు దిష్టి వినాయకుడిని పెడుతూ ఉంటారు. హుహు. హ్మ్. ఆ దిష్టి వినాయకుడు ఏంటంటే పంచభూతాల ఒక గణపతి. అంటే మనము పూజించేవంటి గణపతి కాదు. హ్మ్. పంచభూతాల గణపతి. అంటే కేవలం బయటనే ఉండేవంటి గణపతి. ఆ హుహు. బయటనే ఉన్నంటి దుష్ట శక్తులను రాకుండా ఇంటిని కాపాడేవంటి గణపతి. సో, అటువంటి గణపతిని పూజించడం వల్ల కూడా విశేషమైనటువంటి ఫలితాలు రావడం జరుగుతుంది. హ్మ్. ఇక్కడ 3 కళ్ళు ఉండేవంటి గణపతిని దిష్టి గణపతి అంటారు. హ్మ్. హ్మ్. ఇప్పుడు నార్మల్‌గా అయితే 2 కళ్ళు ఉంటాయి కదా! అవును. ఇక్కడ 3 కళ్ళు ఉన్నవంటి గణపతి వచ్చి దిష్టి వినాయకుడు గణపతి అంటారు. హ్మ్. అది కూడా పలిగిపోయేవంటి దిష్టి ఉందంటే ఇంకా ఆ ఇంటిని ఎవరు కాపాడలేరు. హుహు. హ్మ్. ఆ దిష్టిని అంత భయంకరంగా తగులుతుందంటే ఇంక ఆ ఇంటిని ఎవరు కాపాడలేరు. ఆ ఓకే. వినాయకుడే తిరిగి పునర్వప్రతిష్ఠ చేసి ఆ హ్మ్. విగ్రహాన్ని పెడితే చాలా అద్భుతమైనటువంటి ఫలితం రావడం జరుగుతుంది. విశేషమైనటువంటి ఫలితం రావడం జరుగుతుంది. ఓకే. ఓకే గురుగారు. నమస్కారం.